పోనీ మా గురుకులాలు మంచిగా ఉన్నాయా? ఊర్లలో గ్రామ పంచాయతీలలో పిల్లలు పోయి చదువుకుంటుర్రా? బల్లలు లేవు, కుర్చీలు లేవు, టీచర్లు లేరు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేరు, బాత్రూంల వసతులు లేవు. ఏడ చూసినా తాగుబోతు తాగుబోతు వాళ్ళు ఆయన సీసాలు స్కూల్ ముందర కనబడతాయి. ఆడపిల్లలను క్షోభపెట్టుడు, చక్కగా ఫుడ్ పెట్టుకోకపోవడం, మధ్యాహ్నం భోజనంలో కల్తీ ఉండడం, ఫుడ్ పాయిజన్లు అవ్వడం. అబ్బాబ్బాబ్బా ఏడ ఉన్నది రేవంత్ అన్న? ఎక్కడ చూసినా అన్ని పంచాయతీలే. మరి పంచాయతీల మధ్యలో మీ కాంగ్రెస్ పార్టీ వేసింది ఏందయ్యా అంటే బ్లూ కలర్ ఏదో పట్టు పట్టు చీర టైప్ ఉంటుందట. ఆ పట్టు అందరు ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. ఏంది మరి ఏమంతా చీర పెట్టిండు, మహిళలకి చీర ఇచ్చిండు అని చెప్పి బ్లూ కలర్ నెమలి కలర్ బార్డర్ అంచు ఉంటుంది, స్కై బ్లూ కలర్ చీర పట్టు టైప్, పెళ్ళిళ్ళకు కూడా కట్టుకపోవచ్చట. మా మహిళలను చీరలతోటి కొట్టిండు, చీరలు ఇచ్చి వాళ్ళని కూల్ చేసిండు, బిల్ కూల్ చేసిండు. అదే చీరల్ని మా మంత్రులు కూడా కట్టుకోమన్నాడు. అంటే మా మంత్రులు చీరలు కట్టుకొని గాజులు వేసుకొని కూర్చోవాలనా? మళ్ళీ ఆయన డైలాగ్ చెప్పుడు, ఈయన నవ్వుడు. పక్కకెళ్ళి మంత్రులకు ఆయన ఏమన్నాడో అర్థం కావట్లే, ఈయన నవ్వుతున్నాడు. మంత్రులు అరే బాబు ముఖ్యమంత్రి మంత్రుల్ని చీరలు కట్టుకోమని చెప్తుండ్రు ఆయన అంటే వీళ్ళు నవ్వుకుంటున్నారు. సో మరి ఎట్లా పంచాయతీ ఎన్నికలకు ఆ చీరలు ఇచ్చి ఎరేసి కథం అయిపోయాయి పంచాయతీ ఎన్నికలు. మా మహిళలకు 1 కోటి చీరలు వంచిండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ చీరలు చూసి పంచాయతీలలో ఓట్లు గుద్దుతారు కాంగ్రెస్ పార్టీకి. అంతే కదా రేవంత్ నీ స్ట్రాటజీ? ఎంతకన్నా ఏముంటుందిలే, ఇక చీరలే, మీ మంత్రులు చీరలే, ఇక మీరు చీరలే, ఇంకెవరంటే ఉంటే వాళ్ళు కూడా చీరలే. అంతేగాని 4500 రూపాయలు ఇస్తామన్నావు మహిళలకు, లక్షాధికారులను చేస్తామన్నావు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నావు, ఓకే, మా ముసలోళ్ళకి పెన్షన్ పెంచుతా అన్నావు, ఓకే, మా తర్వాత ఇంకేం చేస్తాను అబ్బా గుర్తొస్తలేదు రేవంత్ అన్న. గుర్తులేనన్ని హామీలు ఇచ్చినావు. ఒంటరి మహిళ పెన్షన్లు ఇస్తామన్నావు, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతా అని ఆశ పెట్టినావు, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇప్పటి వరకు లేదు, ఆశ లేదు, దోశ లేదు, అప్పడం లేదు, వడ కూడా లేదు, ఏం లేదు. మరి ఎందుకు వేయాలయ్యా మీ కోట్లు? మేము ఎందుకు వేయాలి? పంచాయతీలలో ఏం చేసి వెలగబెట్టిదని వేయాలి? అట్లీస్ట్ మీ ఎమ్మెల్యేలకు ఫీల్డ్లా గ్రామ పంచాయతీలల్లో తిరిగే దమ్ము కూడా లేదు. ఓట్ల కోసం అడుక్కొనికి వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాలే. సరే ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు తిరుగుతలేరు, వాళ్ళకి భయం పట్టుకుంది, 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి, ప్రశ్నిస్తారు కాబట్టి, క్వశ్చన్ చేస్తారు కాబట్టి మాకు తిరిగే దమ్ము లేదు అని అనుకుందాం, బరాబర్